ఇన్స్పెక్టర్ ఇదంతా ఏంటి? పాయిజన్ సార్. వెల్ఫేర్ మినిస్టర్ చంద్రశేఖర్ వల్ల బామర్జీ వల్ల మిల్క్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాల ముందు క్వాలిటీ సరిలేదని సీజ్ చేశారు. పోర్ట్ఫోలియో రాదని ఫ్యాక్టరీలో ఉన్న అన్ని పాత ఎక్స్పైరీ మిల్క్ ప్రోడక్ట్ మొత్తాన్ని గవర్నమెంట్ తరపున తీసుకొని స్కూల్స్కి ఆశ్రమానికి సప్లై చేశారు. వాడిని మీరు అరెస్ట్ చేశారా లేదా చెప్పండి. ఎలా సార్ చేయొచ్చు? వాడు తప్పు చేసింది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అరెస్ట్ చేస్తానికి ఎవిడెన్స్ లేదే. డాక్టర్, బిడ్డ చనిపోయింది సార్. పాపా, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏం చేస్తున్నారు? పిల్లలందరూ ఇక్కడ చేస్తున్నారు. వెళ్ళి మీరు ముందు పని చూడండి. గో. ఏయ్, నువ్వే సూపరింటెండెంటా? ఇక ఒక్క బిడ్డ కూడా చావకూడదు. ఏం కావాలి దానికి? మెడిసిన్సా, అంబులెన్సా, వాట్ ఎవర్, ఏం కావాలో అడుగు. ఇక్కడ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అరేంజ్ చేయి. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. వెంటనే వెళ్ళు. దిక్కులు చూడకుండా పని కానీ. అయ్యా, నీలయ్యా. మీరు మీ పదవిని రాజీనామా చేస్తారా? ఏం పోర్ట్ఫోలియోలో జరిగిన సంఘటనకి నన్ను రాజీనామా చేయమంటాం మీ మూర్ఖత్వం అనిపిస్తుంది. సార్, మూసివేసిన మీ బామర్తి ఫ్యాక్టరీ నుంచి ఎక్స్పైరీ అయిన మిల్క్ పౌడర్ ని మీరే డబ్బులిచ్చి కొన్నారని మీ మీద నింద వేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి అరే, సార్? ఎంక్వైరీ కమిషన్ వేమని చెప్పమ్మా, అప్పుడు తెలుస్తుంది. అది కాదు, మేమంటే గిట్టిన వాళ్ళు ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తారు. అంతేకాకుండా చనిపోయింది ఎవరు? తిండికి తికాణా లేని వాళ్ళు, భూమికి భారంగా ఉన్న పిల్లలు, అంతే కదా. చచ్చిపోనే అక్కడ చనిపోయిన వాళ్ళలో మన దేశానికి ఉపయోగపడే గాంధీ, బుద్ధుడు, బోసు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇంటికే తికాణా లేని అనాథ పిల్లలు. సార్, చనిపోయిన పిల్లలు వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం. ఏమయ్యో, ఇలా చూడు, ఈ విషయం గురించి మా ఆఫీసర్కి ఎప్పుడో చెప్పేశాను. చనిపోయిన వాళ్ళ లిస్టు రాగానే ఒక 5,000, 10,000 ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి విసిరేస్తే సరిపోతుంది. ఈ మధ్యలో ఎంక్వైరీ కమిషన్ అంటూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు జరిగిన తర్వాత నేరం చేసిన వాడు దొరుకుతాడు. నువ్వు ఇప్పుడే ఇరుక్కున్నావు.